గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు ఆరెంజ్ ఐస్ క్రీమ్ తయారు చేయటం నేర్చుకుందాం. ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయడానికి నేను ఐస్ క్రీమ్ మేకర్ని ఉపయోగిస్తున్నాను. దీని మూతకే మెషిన్ కూడా ఉంటుంది. లోపల ప్యాడిల్ అటాచ్మెంట్ ఉంటుంది. మెషిన్ ఆన్ చేసినప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది. కింద ఈ రకంగా బౌల్ ఉంటుంది. ఈ బౌల్ని ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, పూర్తిగా కవర్ అయ్యేలాగా పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకోండి. ఈ బౌల్ మొత్తం కప్పేసేటట్టుగా ఈ ప్లాస్టిక్ బ్యాగ్తో మూసేయండి. ఎందుకంటే ఈ బౌల్ని ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేయాలి. అలా ఫ్రీజ్ చేసుకున్నప్పుడు బౌల్ లోపల ఐస్ కట్టకుండా ఉండటానికి ఈ రకంగా ప్లాస్టిక్ కవర్లో చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకువెళ్ళి ఫ్రీజర్లో 24 గంటల పాటు ఉంచండి. చోటు కనుక ఉంటే ఎప్పుడూ కూడాను ఈ బౌల్ని ఈ రకంగా ప్యాకెట్లో చుట్టుకుని ఫ్రీజర్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పాలు 1 కప్పు 250 గ్రాములు, ఇంట్లో తయారు చేసుకున్న మీగడ 1 కప్పు 250 గ్రాములు. మీగడని ఇంట్లోనే ఏ రకంగా తయారు చేసుకోవచ్చో నా వెబ్సైట్లోని మీగడ వెన్న నెయ్యి రెసిపీని చూడండి. పాలపొడి 1 కప్పు 150 గ్రాములు. ఇక్కడ నేను స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని వాడుతున్నాను. పొడి చేసిన పంచదార 75 గ్రాములు లేదా రుచిని బట్టి వేసుకోండి. ఆరెంజ్ మార్మలేడ్ 300 గ్రాములు. ఈ ఆరెంజ్ మార్మలేడ్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో నా వెబ్సైట్లోని వేరొక మూవీ క్లిప్లో చూడగలరు. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఆరెంజ్ మార్మలేడ్ తీసుకోండి. ఈ ఆరెంజ్ మార్మలేడ్ తయారు చేసుకోవటానికి ఆరెంజ్ జెస్ట్ని ఉపయోగించాము. ఐస్ క్రీమ్ తయారైన తర్వాత తినేటప్పుడు ఈ ఆరెంజ్ జెస్ట్ పంటి కింద పడినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ మార్మలేడ్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ ఆరెంజ్ మార్మలేడ్ని వేసుకుని గ్రైండ్ చేయండి. స్మూత్ పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోండి. ఇలా నూరుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ప్రాసెసర్కి అక్రిలిక్ జార్ని ఫిక్స్ చేసుకోండి. ఈ జార్లోకి పాలు, చిక్కటి మీగడ, పాలపొడి, పొడి చేసుకున్న పంచదార ఈ 4ంటిని వేసి ఆ పైన ఈ జార్ మీద మూత పెట్టుకుని బ్లెండ్ చేయండి. మిశ్రమం అంతాను స్మూత్గా తయారయ్యేదాకా తిప్పండి. ఉండలు అవి లేకుండా స్మూత్ మిక్స్చర్ తయారవ్వాలి. ఆ రకంగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా తయారు చేసుకుని పెట్టుకోండి. ఒక వెడల్పాటి స్టీల్ డబ్బా తీసుకోండి. దాంట్లోకి ఈ తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని వేసుకోండి. దాంట్లో నూరి పెట్టుకున్న ఆరెంజ్ మార్మలేడ్ని వేయండి. గరిటె తీసుకుని ఈ రెండూను కలిసేటట్టుగా కలపండి. కాస్త టైం తీసుకున్న ఓర్పుగా కలుపుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకంగా మొత్తం అంతాను కలిసిపోవాలి. ఇలా అంతాను కలుపుకున్న తర్వాత ఆ డబ్బా మీద గట్టి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ డబ్బాని తీసుకువెళ్ళి ఫ్రీజర్లో చల్లబడేదాకా ఉంచండి. ఐస్ క్రీమ్ మెషిన్లో వేసేటప్పుడు ఈ మిశ్రమం కనుక చల్లగా లేకపోతే త్వరగా సెట్ అవ్వదు. కాబట్టి ఫ్రీజర్లో ఉంచుకుని బాగా చల్లబరచండి. ఐస్ క్రీమ్ మెషిన్లో ఈ మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు వీలుగా ఉంటుందని ఇక్కడ నేను మెజరింగ్ జగ్ తీసుకున్నాను. చల్లబడిన ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఫ్రీజర్లో నుంచి బయటికి తీసి విస్క్తో ఉండలు అవి లేకుండా స్మూత్గా చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మెజరింగ్ జగ్లో పోసుకోండి. ఈ మెజరింగ్ జగ్గుకి పాయింటెడ్ మూతి ఉండటం మూలాన ఐస్ క్రీమ్ మెషిన్లో పోయటానికి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీజర్లో నుంచి ఈ ప్యాకెట్ని బయటికి తీసుకురండి. ఈ ప్యాకెట్లో నుంచి ఈ బౌల్ని బయటికి తీయండి. ఈ బౌల్ పైన మూత పెట్టుకుని మూతకే ఉన్న ఆ మెషిన్ని ఆన్ చేయండి. లోపల ప్యాడల్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు
ఈ తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఇందులో జాగ్రత్తగా పొయ్యండి. ఈ మెజరింగ్ జార్కి పాయింటెడ్ మూతి ఉండబట్టి మిశ్రమం ఈ బౌల్లోకి వేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఇలా మిశ్రమాన్నంతటిని ఈ ఐస్ క్రీమ్ మేకర్ బౌల్లోకి వేసుకోండి. ఈ బౌల్ని ఫ్రీజర్లో నుంచి తీసాము. అలాగే ఇందులో వేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమం కూడా బాగా చల్లబరుచుకుని పెట్టుకున్నాం కాబట్టి త్వరగా సెట్ అవుతుంది. అది దగ్గరకు వచ్చేదాకా మెషిన్ని రన్ చేయండి. ఈ ప్యాడల్ తిరుగుతూ ఉంటుంది కదా, దానివలన ఐస్ క్రిస్టల్స్ కట్టవు. అందువలన ఐస్ క్రీమ్ స్మూత్గా వస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ మిశ్రమం చిక్కబడుతోంది. మామూలుగా ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని బాగా చల్లబరుచుకుని ఈ ఐస్ క్రీమ్ మెషిన్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ త్వరగా సెట్ అవుతుంది. కానీ ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు మాత్రం మిగిలిన ఐస్ క్రీమ్లకి సెట్ అయినంత త్వరగా ఇది సెట్ అవ్వదు. ఇక్కడ ఐస్ క్రీమ్ మెషిన్ని నడిపి 35 నిమిషాలు అయ్యింది. కాస్త చిక్కబడింది కాబట్టి ఇప్పుడు ఈ మెషిన్ని ఆఫ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ పూర్తిగా ఫర్మ్గా సెట్ అవ్వటానికి ఈ మిశ్రమాన్ని డబ్బాలోకి మార్చుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే గట్టిపడుతుంది. జాగ్రత్తగా ఈ ప్యాడల్ని బయటికి తీయండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. ఐస్ క్రీమ్ మేకర్ బౌల్లో నుంచి గరిటెతో ఈ తయారైన ఐస్ క్రీమ్ని తీసుకుని ఈ డబ్బాలోకి వేసుకోండి. సరిపడినంత ఐస్ క్రీమ్ని ఈ డబ్బాలో నింపుకుని దానిపైన గట్టి మూత పెట్టుకుని ఫర్మ్గా సెట్ అయ్యేదాకా ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రీజర్ అడుగు భాగాన ఈ డబ్బా అంటేటట్టుగా పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకంగా డబ్బాని ఫ్రీజర్లో అడుగు భాగాన పెట్టుకుని 4 గంటల పాటు పెట్టారంటే ఐస్ క్రీమ్ కావలసిన తీరులో సెట్ అవుతుంది. ఐస్ క్రీమ్ సెట్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్లో కొద్దిగా మెత్తబడేదాకా ఉంచారంటే స్కూప్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడానికి తయారైంది. స్కూప్ తీసుకుని ఈ ఐస్ క్రీమ్ని కప్లో వేసుకోండి. ఇలా తగినంత ఐస్ క్రీమ్ని కప్లో వేసుకుని నింపండి. స్పూన్ పెట్టి వెంటనే సర్వ్ చేయండి. సాఫ్ట్గా ఉండే ఈ ఐస్ క్రీమ్ని ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చో చూశారు కదా. ఐస్ క్రీమ్ మేకర్ లేనివారు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని బ్లెండ్ చేసిన తర్వాత డబ్బాలో పోసుకుని ఫ్రీజర్లో పెట్టుకుని అరగంటకు ఒకసారి ఆ డబ్బాని బయటికి తీసి బీట్ చేస్తూ ఉండాలి. ఐస్ క్రిస్టల్స్ కట్టకుండా ఎన్నిసార్లు బీట్ చేస్తే అంత స్మూత్గా ఐస్ క్రీమ్ తయారవుతుంది. సాఫ్ట్గా సెట్ అయ్యేదాకా 2-3 సార్లు బీట్ చేయండి. ఫ్రెష్గా ఐస్ క్రీమ్ని తయారు చేసుకుని 4 గంటల పాటు సెట్ చేసుకుని వెంటనే తినేయచ్చు. కానీ బాగా ఫర్మ్గా సెట్ అయిన ఐస్ క్రీమ్ని ఎప్పుడైనా తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, దానికి ఒక చిట్కా ఉంది. ఫ్రీజర్లో నుంచి తీసిన ఐస్ క్రీమ్ డబ్బాని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని 20 నుంచి 25 సెకండ్ల పాటు హై పవర్ మీద వెచ్చబెట్టండి. ఆ తర్వాత స్కూప్ని ఉపయోగించి ఐస్ క్రీమ్ని తీసుకుంటే తేలిగ్గా వస్తుంది. మార్కెట్లో కమలాపళ్ళు వస్తున్నప్పుడు మార్మలేడ్ తయారు చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటే సీజన్ కాకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ సువాసనతో ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్. ప్రకృతిలో దొరికే పళ్ళతో మీ ఇంట్లో మీరు ఐస్ క్రీమ్ తయారు చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అది సర్వ్ చేస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు కదూ. ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి నేర్చుకుని ప్రత్యేకమైన రుచిగల ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.